విశాలమైన హాలు, దాని గోడల్లోనే పొందికగా ఉన్న అరల నిండా సాహిత్యం, విజ్ఞానం, చరిత్ర, వేదాంతం మొదలైన వాటికి సంబంధించిన ప్రపంచ విఖ్యాతమైన అరుదైన పుస్తకాలు క్రమపద్ధతిగా అమర్చి ఉన్నాయి. గోడలకి మిగతా చోట్ల అక్కడక్కడ కొండచరియలు, పచ్చిక బయళ్ళు, జలపాతాలు, నీలి సరస్సులతో పాటు ఆధునిక జీవన శైలిల పదునైన మొనలు తేలిన కోనలలాంటి మోడ్రన్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సీలింగ్కి అమర్చిన షాండిలీర్స్తో పాటు హాలులో కిటికీల దగ్గర, సోఫాల పక్కన ఉంచిన చిన్న చిన్న కళా సదృశ్యాలు అయిన శిల్పాలు ఆ హాలు యజమాని ఆంతర్యం, విజ్ఞానం, వేదాంతం, చరిత్ర పట్లనే కాకుండా లలిత కళల పట్ల కూడా గల అభిరుచి, ఇష్టం ఆ హాలులో పాదం పెట్టిన వారికి ఇట్టే తెలిసిపోతుంది. అక్కడ వేసిన సోఫాలు పొడుగువి, పొట్టివి కలిపి ఒక 30 మందికి పైగానే కూర్చునే వసతి ఉంది. హాలులో కింద వేసిన ఖరీదైన కార్పెట్ బ్లూ, పింక్, గ్రే కలర్స్లో అందమైన పూల తీగలా పరుచుకుని అక్కడికి వచ్చిన వారి పాదాల కింద సుతిమెత్తని పచ్చికలా ఉంది. ఆ హాలునంతటినీ ఎంతో ఇష్టంగా, సగర్వంగా, చిరునవ్వుతో ఆనందభరితంగా చూస్తున్నట్టు ఒక వ్యక్తి ఫోటో గోడవారికి వేసిన టేబుల్ మీద పెట్టి ఉంది. దానికి తాజా గులాబీల దండ వేసి ఉంది. ఫోటోకి ఇరుపక్కలా పెట్టిన వెండి కుందుల్లో దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయి. హాలులోకి ప్రవేశం కల్పించే విశాలమైన దర్వాజా తలుపులు యూనిఫామ్ ధరించి గుమ్మం బయట నిలబడి ఉన్న నౌకరు ఉండి ఉండి తెరుస్తున్నాడు. అతడు అలా తెరవగానే ప్రత్యేక అతిథులు అయిన ఆహుతులు లోపలికి వస్తున్నారు. వచ్చిన వారు జంటలుగాను, విడివిడిగాను ఉన్నారు. వచ్చిన ఆడవారిలో కొంతమంది పెద్దవాళ్ళు కట్టు బొట్టు, చీర, నగలు ధరించిన తీరులో చెరిగిపోతున్న మన సాంప్రదాయపు ఆఖరి ముద్రికల్లా ఉన్నారు. కొంతమంది చిన్న వయసు వాళ్ళు ఆధునిక దుస్తుల్లో ఇప్పటి నాగరికతకి బట్టలు ధరించడం శరీర సుఖానికే ప్రాధాన్యత అన్నట్టున్నారు. తలుపులు తెరవగానే లోపలికి వచ్చిన వాళ్ళు సరాసరి టేబుల్ దగ్గరకు వెళ్ళి అక్కడ వెండి పళ్ళెంలో పెట్టి ఉన్న గులాబీలు తీసి ఫోటో ముందు పెట్టి అంజలి ఘటించి వెళ్ళి సోఫాలో కూర్చుంటూ అప్పటికే వచ్చి ఉన్న అతిథులని కుశల ప్రశ్నలు వేస్తున్నారు. అందరూ చాలా తగ్గు స్వరంలో మాట్లాడుతుండటంతో అక్కడ నిశ్శబ్దంతో శబ్దం గుసగుసలాడుతున్నట్టుగా ఉంది. అందరూ భిన్న విభిన్న భాషల సాంప్రదాయాల సుమహారంలా ఉన్నారు. వచ్చిన వారు సోఫాలోకి వచ్చి కూర్చోగానే యూనిఫామ్ ధరించిన నౌకర్ ట్రేలో వెండి గ్లాసులతో చల్లని పానీయం, మంచినీరు తెచ్చి అందిస్తున్నాడు. తలుపులు మళ్ళా తెరుచుకున్నాయి. లావు కళ్ళద్దాలు ధరించి వాటిలోంచి బెదురు చూపులు చూస్తూ నల్లగా, పొట్టిగా, బట్టతలతో, చంకలో గొడుగు, చేతిలో సంచీతో ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను సరాసరి ఫోటో పెట్టిన టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. వెంట తెచ్చిన సంచిలోంచి 2 నూరు వరహాల పూలు తీసి 2 కళ్ళకి వాటిని అద్దుకొని ఫోటో ముందు భక్తి శ్రద్ధలతో పెట్టాడు. అతని కళ్ళ వెంట నీళ్లు జలజల రాలసాగాయి. చేతులు పట్టుకొని ఫోటోలో వ్యక్తిని సూటిగా చూస్తూ, సదాశివం, నువ్వు నన్ను వదిలిపోయావంటే నమ్మలేకపోతున్నాన్రా. ఇది కూడా నా మీద జోక్ వేసి నన్ను ఏడిపించటమే అనుకుంటున్నాను అంటూ బోరున ఏడవసాగాడు. వెనక వచ్చిన వాళ్ళు క్యూలో అతని వెనుక వేచి చూస్తున్నా అతను పట్టించుకోలేదు. అసలు ఆ ధ్యాసే లేనట్టు కదలలేదు. వెనక నిలబడిన వారు అసహనంగా చూస్తున్నారు. ఇది గమనించిన నౌకరు చేతిలో మంచినీళ్ళు ట్రే టీపాయ్ మీద పెట్టేసి గబగబా హాల్లో కుడివైపున గుమ్మంలోంచి పక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక యువకుడు ఫోన్లో మంద్రస్థాయిలో మాట్లాడుతున్నాడు. నౌకరు అతనికి కొద్ది దూరంలో ఆగి, సార్, గరుడాచలం మన అయ్యగారి ఫోటో ముందు నుంచి కదలటం లేదు.
ఆయన వెనక క్యూలో నలుగురున్నారు. ఫోన్లో మాట్లాడుతున్న యువకుడు మాట్లాడటం ఆపి తిరిగి చూశాడు. పొడుగ్గా, ఆరోగ్యంగా, స్ఫురద్రూపిగా ఉన్న అతనికి 30 నుంచి 35 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉండదు. అతని కళ్ళు జన్మతః వచ్చిన సంస్కారానికి, మంచితనానికి ప్రతీకల్లా ఉన్నాయి. సేట్ ముకుంద్లాల్, డాక్టర్ మురళీధర్ కూడా క్యూలో ఉన్నారు సార్, నౌకర్ ఆదుర్దాగా చెప్పాడు. అతను ఫోన్లో మాట్లాడుతున్న వారికి మళ్ళీ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసి హాలులోకి వచ్చాడు. అక్కడ క్యూలో నిలబడిన వారి సంఖ్య 6కు పెరిగింది. అతను గుమ్మం దాటి హాలులోకి రాగానే లాల్చీ ధోవతి ధరించి రుద్రాక్షమాల వేసుకున్న ఒక పెద్దాయన ఎదురు వస్తూ, విద్యాధర్, ఆ గరుడాచలం అక్కడ్నుంచి కదలటం లేదు, తగ్గు స్వరంతో ఫిర్యాదుగా చెప్పాడు. విద్యాధర్ మౌనంగా క్యూ పక్కనుంచి గరుడాచలం దగ్గరికి వెళ్ళాడు. అతని భుజం మీద మునివేళ్లతో తట్టాడు. గరుడాచలం తల తిప్పి చూశాడు. వెంటనే విద్య అంటూ దుఃఖం ఆపుకోలేనట్టు పట్టేసుకుని బావురమన్నాడు. విద్య, సదాశివం నాకు హార్ట్ సర్జరీ చేయించి ప్రాణం పోశాడు. కానీ తన ప్రాణం దక్కించుకోలేకపోయాడు. నాకెందుకయ్యా ఆయుష్? 10 మందికి ఉపకారం చేసేవాడికి ఉండాలి కానీ అతనికి ఏడుపు ఉప్పెనలా వచ్చింది. భుజం మీద తువ్వాలు అంచు చేతులకి తీసుకొని అందులోకి సర్రున చీదాడు. దూరంగా కూర్చొని అతన్ని చూస్తున్న ఇద్దరు పెద్దవాళ్ళు ఇది చూడగానే కంపరంగా భుజాలు కదిలించారు. విద్య గరుడాచలాన్ని వెనక వరుసగా వేసి ఉన్న సోఫాల దగ్గరికి తీసుకెళ్లి కూర్చోపెట్టి తను పక్కన కూర్చున్నాడు. దూరంగా మంచినీళ్లు అందిస్తున్న నౌకరును చేతిసైగతో పిలిచాడు. అతను రాగానే ట్రేలో నుంచి మంచినీళ్ళు గ్లాసు తీసి గరుడాచలానికి ఇచ్చి తాగించాడు. ఇంతలో మళ్ళీ దర్వాజా తలుపులు తెరుచుకున్నాయి. అరుగో, లాయర్ షణ్ముఖం గారు వచ్చేశారు అన్నారెవరో. లోపలికి వస్తున్న ఆయనని చూడగానే విద్యాధర్ లేచి ఎదురు వెళ్ళాడు. ఏం విద్య, అందరూ వచ్చారా? ఆయన తగ్గు స్వరంతో అడిగాడు. ఎర్రగా, లావుగా, నిండు బుగ్గలతో ఉన్న షణ్ముఖం కళ్ళలో గద్దచూపుల్లోని తీక్షణత ఉంది. ఆయన ముఖం విద్యాధర్తో మాట్లాడుతున్నట్టే ఉన్నా కళ్ళు మాత్రం చురుగ్గా హాలులో వచ్చిన వారిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇంకో 2-3 రావాలి, విద్యాధర్ కూడా తగ్గు స్వరంతో చెప్పాడు. సరే, మనం ఎవరి కోసం ఆగే పని లేదు, టైం అంటే టైమే అనేసి ఆయన సరాసరి సదాశివం గారి ఫోటో దగ్గరికి వెళ్ళి పువ్వులు పెట్టి అంజలి ఘటించాడు. ఆ చర్య యాంత్రికంగా ఉంది. ఆయన కళ్ళు మూసుకున్న ముఖం ప్రసన్నంగా లేదు. కనుబోయలు ముడుచుకుని చిరాగ్గా ఉన్నాయి. ఇంతలో పక్క గదిలో ఫోన్ మోగింది. నౌకరు వచ్చి దబ్బపండులా ఉన్న ఒక ముసలాయనతో ఆయన అడిగిన సందేహానికి తగ్గు స్వరంలో జవాబు చెబుతున్న విద్యాధర్తో, మీకు ఫోన్ అని చెప్పాడు. విద్యాధర్ ఫోన్ ఉన్న పక్క గదిలోకి వెళ్ళాడు. వచ్చిన వారితో హాలు నిండుగా ఉంది. కూర్చున్న వారు మెల్లగా మాటల్లోకి దిగుతున్నారు. షణ్ముఖం ఇప్పుడు సదాశివం వీలునామా చదువుతారట కదా? ఒక మార్వాడి అతను పక్కనున్న పంజాబీ ఆయనని హిందీలో అడిగాడు. అవును, అందుకేగా మనందరినీ రమ్మనమని పిలిచాడు. పంజాబీ అతను ఇంగ్లీష్లో జవాబు చెప్పాడు. సదాశివరావు గారికి పెళ్లి కాలేదు కదా, ఇంత ఆస్తి ఆయన ఎవరికి రాసి ఉంటారో? ఒక కన్నడం అతను తెలుగులో సందేహం వెళ్ళబుచ్చాడు. ఒక్క ఆస్తేనా? ఆయన ఒక పెద్ద వటవృక్షం. ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఫౌండర్ మెంబర్ ఉన్న ట్రస్టులెన్ని ఉన్నాయి. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఎవరి మీద వదలలేనట్టు ఆ బాధ్యతలన్నీ తన గుప్పెట్లోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడో మరి? ఒక తెలుగైన ఇంగ్లీష్లో అన్నాడు. అదే నాకు చాలా కుతూహలంగా ఉంది సుమా. కన్నడం ఆయన ఉత్సాహంగా అన్నాడు. నేను నమ్మను. సదాశివంజీ వ్యాపారం డీలింగ్స్లో ఖచ్చితం, కానీ సొంత డబ్బు దగ్గర చాలా పీనాసి. ఆయన ఎవరి కోసం ఖర్చు పెట్టడు, మన అందరి నెత్తి మీద వేసి ఖర్చు పెట్టిస్తాడు. కరెక్ట్. అంతేకాదు మనందరి మీద జోక్స్ వేసి కానీ
ఖర్చు కాకుండా ఆయన చాలా ఆనందం పొందేవాడు. మన అందరినీ ఏడిపించి నవ్వుకోవడం ఆయనకి ఒక ఆట. ఒట్టి చిన్నపిల్లాడి మనస్తత్వం. ఒక్క విద్యాధర్ దగ్గర మాత్రం సీరియస్‌గా ఉంటాడు. అతని మీద జోక్ వేయగా నేను చూడలేదు. అది ఆయన తెలివి. మనం ఎవ్వరం ఆయనని వదిలి వెళ్ళినా ఆయనకి రవ్వంత కూడా నష్టం లేదు. విద్యాధర్ వెళ్ళిపోతే ఆయన వ్యాపారం మూతపడుతుందని భయం. ఏదైనా మన అందరి ఆస్తులు పదింతలు చేసి వెళ్ళాడు. ఆ రుణం తీర్చుకోలేనిది. వీళ్ళలో కూడా మన మీద ఏదైనా జోక్ వేసి మన ప్రాణాలు తీయలేదు కదా! వీళ్ళకి మనకి ఏం సంబంధం? ఆయన ఏదో లింక్ పెట్టే ఉంటాడు. అసలు ఆయన నిజంగా చచ్చిపోయాడా అని. ఒక జోక్ 2 సార్లు పేలదని ఆయనకి బాగా తెలుసు. ఒక్కసారి మనందరం ఫూల్స్ అయ్యాం. అందుకేగా స్వయంగా అందరం శ్మశానానికి కూడా వెళ్ళి దహనం కళ్ళారా చూసి వచ్చాం. ఆయన విద్యాధర్కి భయపడటం చూసి విద్యాధర్ ఆయన కొడుకు అనుకున్నాను. చెప్పాగా ఆయన గోటక బ్రహ్మచారి అని. ఇంతలో లాయర్ షణ్ముఖం గారు వచ్చి సోఫాలో కూర్చుని బ్రీఫ్ కేస్ తెరుస్తూ అందరినీ కలియచూడటంతో గుసగుసలు ఆగిపోయాయి. షణ్ముఖం గారి కనుబోయలు ముడిపడ్డాయి. నరసింహ, విద్య ఎక్కడయ్యా? చిరాగ్గా అడుగుతున్న ఆ కంఠం కొట్టినట్లే ఉంది. ఫోన్లో మాట్లాడుతున్నారు. సెక్రటరీ నరసింహం జవాబు చెప్పాడు. ముందు ఇక్కడికి రమ్మనమను. ఇది చాలా ముఖ్యమైన పని. ఈ పెద్ద మనుషులంతా వాళ్ళ పనులు ఆపుకొని ఇక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నారు. ఆ ఫోన్ తీసి కాసేపు పక్కన పెట్టండి. 1 గంట సేపు నాకెలాంటి డిస్టర్బెన్స్ వద్దు. తెలిసిందా? అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ హూంకరించినట్టు చూశాడు. అలాగే సార్. నరసింహం వెళ్ళాడు. 2 నిమిషాల్లో విద్యాధర్ గది తలుపులు దగ్గరికి లాగి వచ్చాడు. వస్తూనే వెళ్ళి వెనక వరుసలో ఉన్న చిన్న సోఫాలో కూర్చోబోతుంటే లాయర్ గారు చెయ్యెత్తి వారిస్తూ, విద్య, అక్కడ కూర్చుంటున్నావేమిటి? ఇలా రా. ఇక్కడ నాకెదురుగా ఈ ముందు వరుసలో కూర్చో అంటూ తన ఎదురుగా ఉన్న లాంగ్ సోఫా చూపించాడు. ఇదండి మౌన భాష్యం పార్ట్ 1. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.